रोबो साइकिल कर रहे हैं रोबो లేట్ అవుతుంది రాను సంకల్ పెట్టుకో ఎవరైనా ఏ బ్రో సంకల్ పెట్టుకో బ్రో అయిపోయినాక హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లొకేషన్ వచ్చి మొలంగూరు కిల్లా గుట్ట. ఇది దేనికి ఫేమస్ మీ అందరికీ తెలుసు. నవాబులు పరిపాలించినప్పటి నుంచి వాళ్ళ పరగణంలో ఇదొక పరగణం మొలంగూరు కిల్లా. అక్కడ ఈరోజు క్యాంపింగ్ చేయడానికి వచ్చినాం మేము అందరము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడ్డెలుగులు కూడా చాలా ఉంటాయి. గుడ్డెలుగులు అంటే ఎలుగుబంట్లు. ఈరోజు క్యాంపింగ్ వీడియో మాత్రం సూపర్ ఉండబోతుంది. నాకు సపోర్ట్ చేయడానికి, నాకు సాయం చేయడానికి, నాకు హెల్ప్ చేయడానికి వచ్చిండు హరీష్. హాయ్ హాయ్ హరీష్. రాకేష్. హాయ్ రాకేష్. సీను మీకు ఎట్లాగో తెలుసు అందరికీ. సీను నిన్నటి వీడియోలో కూడా మీరు చూసిరు. థ్యాంక్ యూ. వాటర్ క్యాన్ నాకు ఇరా బాబు. అడబెట్టు. సామాన్ అన్ని తెచ్చినావా ఏమన్నా మర్చిపోయారా? మరి అన్ని తెచ్చిన సామాన్లు. ఇక్కడ నుంచి మనం పోవాలంటే మరి 2 కిలోమీటర్లు నడుచుడు అవుతుంది. మనకి ఇక్కడ ఏం దొరకదు. అన్ని తెచ్చిన. అయ్యో గట్టిగారే అస్సలు ఆయుధం మనది. అది ఎగిరిపోకుండా అక్కడ పెట్టు కొంచెం బరువు. క్లాత్ లెక్కనే మిస్ సాయి పెట్టుర్రి. ఒకటి కూరగాయలు పోయిర్రి. మనకు కావాల్సిన అవి కదా అన్ని పవర్ బ్యాంకు. కొన్ని వాటర్ ఇరా అన్న. నూనె అన్న. నీళ్ళు అనుకుని తాగుదాం అనుకున్నా కదరా. నూనె అన్న. ఇది నీకు నూనెకు నీళ్ళకి తేడా తెలుస్తలేదురా. బాటిల్ మూత పెట్టున్నాయి. నీళ్ళకి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కడుగుదాం ఒకసారి. మంచిగా కట్టుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం. మిరపకాయలు ఎక్కువ అవుతాయారా? సరిపోతుంది. సీను గ్యాస్ మొత్తం మెల్లగా పెట్టు. మరి పెళ్ళ వెళ్ళారా సీను. వాటర్ కానీ కూరగాయలు కడుగుదాం. తీసుకోండి. ఏం కాదు, కొంచెం పొద్దు పోయే వరకు వెళ్ళిపోదాం రా. సరే కానీ ఆ పట్ట అంటుకునేది మరి అయిందా ఉన్నది. ఏం చెప్తానా కడుగుతాను. ఆ ఉన్నాను ఒత్తి మొత్తం రసం మొత్తం మోనిస్తాను దాంట్లో. టమాటాలు రసం పిండుదాను హరీష్. పావల చెట్లు అన్నీ మొత్తాను కదా మేపుతాను. అందుకైనా కావాలన్నాడు. అందుకైనా కావాలి. ఏడిపోయినాయి. ఇక్కడ నుంచి ఉడతాడు. మరి ఆయన 6 గంటల వరకు ఉండకన్నాడు. మరి రెగ్యులర్ టైం అంటాడు. 5 గంటలకైనా 6 కాదు. అయ్యో 5 గంటలకి 5 అన్నాడు. అడిగిపోయినవురా అన్నా. ఎన్ని గంటలకు వస్తాయి గుడ్డెలుగులు? 7 పక్కా. ఇలా చెప్పతే వచ్చు రోజు. అటెండ్ చేసుకోవాలన్నా. 5 అంటాను, నేను 7 అంటాను. ఈయన మాట పట్టుకుని 7 రాకుండా మనకు ఇటే ఉంటుంది. తెలిసినట్టు తాపకోసారి తినేడు గుట్ట దిక్కుతాను. వచ్చే టైం అయిందన్న. మరి వచ్చే మన మధ్యలో కూర్చుంటే ఇంకా ఏం చేస్తాను ఎండిపోయినా. ఏం చేయాలి? నేను టమాటా కడిగేస్తాను కదా. ఇంకేది ఆ బియ్యం కాడ రాదు మరి. అదే కరెక్ట్గా. డ్యూటీకి నెల పోతావు హరీష్? సాయంత్రం 7 గంటలకు పోతాం.
దానికోసమే చాలా రా ఇంకొకటి పోద్దాం టమాటా ఇక్కడ కూడా పోయాను సార్ తీసుకుని వాటర్ గాయ్స్ ఫైనల్గా ఛాయ్ అయితే రెడీ అయింది. కొంచెం ఛాయ్ తాగి రిలాక్స్ అవుదాం. మనోళ్ళు పాపం నడిచి బాగా కష్టపడ్డారు. హరీష్ రాకేష్ పోయి ఛాయ్ పోయి కాలుతాందా కాలుతానే ఖర్చు తీసుకో మళ్ళీ కింద పడేసు 40 సంవత్సరాలు అది సినిమా నాయనమ్మ రావా గ్యాస్ వచ్చినట్టు కనబడతలేదు నైట్ టైంలో మంచిగా కనబడుతుంది. అది మండుతుంది ఎప్పుడు అది మండుతుందారా గ్యాస్ ఇంతరా గ్యాస్ అది అది ఈ స్టవ్ ఏమో 600 పడ్డది, అదేమో 200 చిల్లర పడ్డది. 180. మొన్న మా పసాన్ని ఊహించిన అదే ఇది ఏంటిరా అంటే ఇది కొట్టుకోరా ఇది తీసుకోరా అన్న. ఏంటిరా అంటే సెంట్ బాటిల్ వేరే ఇది అని అంటాం కాదు గ్యాస్ చూసా బ్యూటైన్. ఓకే ఫ్రెండ్స్, అన్నం పెట్టుకున్నాం, దగ్గరికి వచ్చింది. సరే ఇంకా టైం అయితే అత్తే ఆట మరి రోజు వచ్చేటో ఇంకా మా అన్నయ్య ఉన్నారుగా హరీష్ అన్న నువ్వు కూడా ఏంటి సినిమా హీరో ప్రభాస్. ఓకే గాయ్స్, అన్నం అయిపోయింది. ఇప్పుడే సీను అన్నం చేసేసిండు. అన్నం వండుతుంటే ఇక మా గ్యాస్ మధ్యలో ఉడిచిపోయింది ఒకటి టిన్ను. అది కొంచెం ఇక ఉడకనట్టు ఉంటే మళ్ళీ అంటే మధ్యలో మంట అయిపోతే మళ్ళీ చేంజ్ చేసినాము. అది ఎట్లుంటుందో చూడాలి, తినేటప్పుడు చూపిస్తా. ఇదైతే అయిపోయింది, కొత్త బ్యూటన్ పెట్టినాం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ విత్ టమాటా. ఫ్రెండ్స్ వచ్చింది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి చికెన్ రెడీ చేయించినాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. గంజు వేడైంది, మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. అలా ఒకరి మొక్కగా పడుతుంది. ముంగట ఊకున్నావు, దాని ముంగట నవ్వుకున్నావు. ఎట్లా అనిపిస్తుంది హరి? బాగానే ఉంది. వెదర్ కూడా మంచిగా ఉంది. ఈరోజు వర్షం ఏం లేదు, మన వెదర్ కూడా సహకరిస్తుంది. వర్షం పడితే ఏమున్నది, దీనికి దాని మీద చూసి లోపల చెట్లో కూర్చుంది ఈ పరద. అందుకే ఎక్స్ట్రా మనకు ఎక్స్ట్రా ఒకవేళ వర్షం పడ్డది అనుకో, దాని నుంచి ఇట్లా పెట్టుకోవడానికి పరద ఎక్స్ట్రా క్యారీ చేస్తాను. అట్లా టార్చ్ లైట్ ఒకవేళ టైము ఓవర్ అయితే టార్చ్ లైట్ గుడ్డీలు కూడా ఇంకా. ఓకే గైస్, మన ఆయిల్ అయితే వేడైంది. మనం ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకుందాం. గాయస్ ఇప్పుడు మనము మన మిర్చి మంచిగా గోల్ని ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత చికెన్ వేసుకుందాం. మనం పసుపు అల్లం వేసిన తర్వాత బాబు గుడ్డలు వస్తాయా నైటు? ఏ టైం వరకు వస్తాయి? ఇటు దిక్కు వస్తాయా, ఇటు వస్తాయా? దొరుకుతాయి అంతా ఎన్ని ఏ పాటు ఉంటాయంట? ఏంటి గుడ్డిల్లా లేవు లెక్కలు వాళ్ళకి 10-20 కాలు ఉన్నాయి. ఈ పక్క వస్తాయి, ఏటి పక్క పోయి అటే మనిషి గురికొస్తాయా? ఇక పిల్లలు ఉంటారు కత్తాయి. అంతేనా? వెళ్ళిపోవాలి మేము కూడా, ఉండద్దంట. 6 అయిందంటే కదా వెళ్ళిపోవాలి. మంచిగా గోలుని ఇవన్నీ పసుపు వేసుకుందాం.
అల్లం వేసుకుందాం. గాయ్స్ ఇట్లా ఉండాలి మనకు, చికెన్కి కానీ మటన్కి కానీ ఇట్లుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అల్లం వేసేసిన అన్నీ వేసేసిన. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఖచ్చితంగా ఈ రేంజ్లో ఉండాలి. ఈ రేంజ్లో ఉంటేనే కూర టేస్ట్ ఉంటుంది. చికెన్ వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకుందాం. గాయ్స్ అన్నీ మంచిగా గోలినాయి. చికెన్ కూడా వేసేసిన. ఇక ఉడకడమే లేటు. ఉడికిందంటే తిని అప్ టు హోమ్. మసాలా వాసన కూడా బ్రహ్మాండంగా గుమ్మగుమ్మలాడుతుంది. ఓకే గాయ్స్, చికెన్ వేసి ఒక 10-15 మినిట్స్ అవుతుంది. మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని ఒక్కసారి కలుపుదాం. వాసన గుమ్మగుమ్మలాడుతూనే ఉంది. అవునా? కలర్ కూడా బాగుంది. కారం అయితే వేసుకుందాం. మంచిగా ఒకసారి కలుపుదాం. వావ్, మంచి కలర్ఫుల్గా ఉడుతుంది. నైంటీ 90% ఎవడన్నా బ్యాచిలర్స్ ఉంటే ఇట్లా ఇదే స్టైల్లో చేయండి. ఒక్కసారి చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. మంచి గ్రేవీ. ఇంకొక 10 మినిట్స్ తర్వాత దింపేద్దాం. కొత్తిమీర మర్చిపోయినా ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ బ్లాగ్లో వేద్దాం. వేరే మీద ఇప్పుడు వీడియోలో. ఓకే గైస్, మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. అంటే కొంతమంది ఫస్టే వేసుకుంటారు. మేము ఎట్లా వేస్తామంటే ఆ కూరకు బట్టి ఆ కూరకు ఎంత ఉప్పు పడుతుందో అదే మోతాదులో వేసుకోవాలని చెప్పి నేను లాస్ట్ వేస్తాను అనమాట. ఉప్పు కూరని చూసుకుంటూ ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైనా. అది ఎంత అవుతుందో మనకు తెలియదు కదా. నాకైతే ఒక 4 గంటలు సరిపోతుంది అనిపిస్తుంది. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేసుకుంటాం. ఓకే గైస్, ఫైనల్లీ అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. అందరం తినడానికి కూర్చున్నాము విత్ సూపర్ అట్మాస్ఫియర్. పక్కన గుట్టలు, పామ్ ఆయిల్ తోట జబర్దస్త్ ఉంది. చిన్నగా ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి. చూద్దాం. పుల్లలు మంచిగా అయింది కానీ నువ్వే నేను వాటరు మరి అవుతుంది అంటారు. అదే గమ్మత్తున్నారు. ఓకే గాయస్, ఫైనల్లీ చికెన్ కర్రీ విత్ రైస్ తిన్నాక చెప్తాం ఎట్లుంటుందో. చలో తిను అన్న నిమ్మలంగా తినుడే తమ్ముడు. మంచి కారం గట్టినేసి తెలంగాణ అంటే మాత్రం ఉంటుంది.
बहुत अच्छा है సూపర్ టేస్టీ, వండర్ఫుల్, చాలా బాగుంది. बहुत अच्छा है, जबरदस्त. మొత్తం ఈ కర్రీని మర్చిపోలేకపోతాను, అంతేనా? అంత బాగుంది. పీస్ ఎంత మంచిగా ఉడికిందంటే బ్రహ్మాండంగా ఉడికింది. అడవిలలో అనుకున్న కూరలు ఏదైనా కానీ టేస్ట్ వస్తే ఎందుకే వస్తాయి మరి టేస్ట్ అసలే వస్తాయి గుడ్డీలు తిరాని వాడకంలో పేరు ఎక్కేది. ఎలా ఉంది? మంచిగా ఉంది. నువ్వు తిని ఫస్ట్. ఎండ కాయగాను కదా పాపం, నిర్వడ్డట్టు అయినావు కదా. నిద్ర లేదా నైట్ ఏం చేయను డ్యూటా? దూడే 12 కూడా. అంటే రైస్ ఫుల్ స్పైసీ ఉంది, చెమటాలు వస్తున్నాయి తింటుంటేనే, అంత స్పైసీ ఉంది ఫుడ్. ఇట్లా అనగానే ఊసిపోతుంది ముక్క. మనం వర్షం రాక ముందుకే అందరం బయట పడాలి, గుడారాలకు చేరుకోవాలి. వెళ్ళకు. టెంట్ ఎంత టేస్టీ ఉందంటే చాలా టేస్టీ ఉంది. గాయ్స్, ఈరోజైతే క్యాంపింగ్ పూర్తి చేసినాం, మధ్యలోనే ఆపేసినాం. ఎందుకు ఆపేసినాం అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గొర్రెల కాపలి వాళ్ళు ఏమంటున్నారంటే, ఉండే సంచరించే జనాలు, వ్యవసాయం చేసుకునే మనుషులు ఏమంటున్నారంటే 5:30, 6 కాగానే ఇక్కడికి గుడ్డెలు వచ్చి తిరుగుతాయంట. ఇదంతా వాటి సావరమేనంట. వాళ్ళు చెప్పగానే మాకు కొంచెము ఇక ఉండాలనిపిస్తలేదు. యాక్చువల్గా ఫుల్ నైట్ ఇక్కడనే ఉందామని అనుకున్నాము, బట్ ఇంకా వాళ్ళు చెప్పడం వల్ల ఉండలేకపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతారని నేను అనుకుంటున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చేది మాకు ఆ ఒక్క సపోర్ట్ మాత్రమే. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.